మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం టేక్మల్ మండల కేంద్రంలో ఈరోజు ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో 395వ జయంతిని నిర్వహించడం జరిగింది. ఛత్రపతి శివాజీ తన చిన్నతనం నుండి శత్రువులను శత్రు సామ్రాజ్యాలను ఓడించిన మరాఠా యోధుడు. ఛత్రపతి శివాజీ భారతదేశపు మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి మరాఠా వీరుడిగా పేరుగాంచిన భరతమాత ముద్దుబిడ్డగా గౌరవించి హిందూ ధర్మానికి వన్నె తెచ్చినట్లు వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజాని ఛత్రపతి శివాజీ యూత్ అధ్యక్షులు తలారి అశోక్ మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తదితరులు పాల్గొనడం జరిగింది మరియు యువకులు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఛత్రపతి శివాజీ 395వ జయంతి పురస్కరించుకొని అందరికీ ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు. మరి ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి ఛత్రపతి శివాజీ జయంతికి విచ్చేసినటువంటి వివిధ పార్టీ నాయకులకు మరియు యువతకు అందరికీ పేరు పేరున శివాజీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం నడుపుకునే విధంగా జయంతి ఘనంగా జరుపుకున్నాం. మరి శివాజీ అనే వ్యక్తి మహారాష్ట్రలోని పుట్టి మరి ఎన్నో యుద్ధాలు చేసి మరి అతి చిన్న వయసులోనే కత్తితో పోరాడి ఎన్నో యుద్ధాల్లో విజయం సాధించిన వ్యక్తి. మరి హిందూ ధర్మాన్ని కాపాడిన వ్యక్తి. మరి ఆయన అడుగుజాడలో నడిచి మనం కూడా ఆయన అడుగుజా ఆశయాలను నెరవేర్చాలి. మరి ఇంకొక విషయం ఏంటంటే అందరూ నాయకులు ఉన్నారు యూత్. ఇక్కడ శివాజీ విగ్రహం గిట్లా పెడితే బాగుంటుంది అందరు కోరిక. అందరూ యూత్ గిట్లా అన్నారు. అది గిట్లా త్వరలోనే మనం అందరం నిర్ణయించి ఒక శివాజీ బొమ్మను పెట్టాలని కోరుతూ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ఛత్రపతి శివాజీ జయంతికి విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరు నాకు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా టేక్మాల్ మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించడానికి విచ్చేసినటువంటి యువకులకు వివిధ పార్టీ నాయకులందరికీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు. అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజు హిందూ మతం కోసము హిందువులపై దాడులు జరుగుతున్నటువంటి తట్టుకోలేక అప్పుడు దాడులపై చేస్తున్న వారిపైన తిరగబడి మన హిందూ సామ్రాజ్యాన్ని కాపాడినారు. అదేవిధంగా ఇతర మతాలను కించపరచకుండా తన మతాన్ని కాపాడుకునేందుకు అహర్నిశలు కృషి చేసి అతి చిన్న వయసులోనే ఒక హిందూ సామ్రాజ్యాన్ని కాపాడినటువంటి ఛత్రపతి శివాజీ అడుగుజాడల్లో నేటి యువత ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ముఖ్యంగా యువత అనేది ఇష్టంతో రావాలి. ఇప్పుడు ఏదో అందరూ ఫోన్లకు హత్తుకొని మనకు సంబంధించినటువంటి మన మతం కోసము మన దేశం కోసము పోరాడినటువంటి వారిని అందరినీ మర్చిపోయి ఫోన్లలోనే లీనం కావడము అది కావున ఆయన చూపినటువంటి అడుగుజాడలో మనం అందరం ప్రయాణిస్తూ ఛత్రపతి శివాజీ జయంతి ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతున్నాము. ఈరోజు మరి హిందూ వాహిని కార్యకర్తలు హిందూ ధర్మం పాటించే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు పాల్గొన్నందుకు నేను చాలా అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా శివాజీ మహారాజ్ అతి చిన్న వయసులోనే మరి హిందూ మత సంరక్షణకు హిందూ మత స్థాపనలో కృషి చేయడంలో మరి చాలా పెద్ద పాత్ర. ఆయన హిందువుల కొరకు అనేక యుద్ధాలు చేసి మరి ఈ దేశంలోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటేనే ఒక ప్రత్యేకమైన పాత్ర. ఆయన అడుగుజాడలో మనం నడవాలి. ముఖ్యంగా ప్రతి హిందూ అనేటు కూడా ఆయన నిత్యం ఆయనను కొలుచుకునే బాధ్యతగా మనం భావించాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఇలాంటి జన్మదినం మరెన్నో పెద్ద ఎత్తున చేసుకోవాలి. 100 బైకులు 200 బైకులు ప్రతి ఒక్క హిందూ కార్యకర్త కూడా ఇలా పార్టిసిపేట్ అయ్యేటట్టు కూడా వచ్చే సంవత్సరం పెద్ద ఎత్తున చేసుకుందామని సందర్భంగా తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాం.